వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. ముందుగా మనం ఈనాడు పేపర్లో చూసినట్లయితే ఇక్కడ ఒక పెద్ద హెడ్లైన్ చూస్తున్నాం. మీ వెనుకున్న అక్కల్ని నమ్మొద్దు, కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సూచన. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సబిత ఆవేదన. సో ఇక్కడ హెడ్లైన్ చూడొచ్చు. తమ్ముడు అంటూనే ఆమె మోసం చేశారని సీఎం వ్యాఖ్యానించినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక అలాగే నన్ను కాంగ్రెస్లోకి రమ్మని ఆమె భారాసలో చేరారని కూడా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి సబితా ఇంద్రారెడ్డి గురించి వ్యాఖ్యానించినట్లు కూడా ఈ న్యూస్లో చూడొచ్చు. నెక్స్ట్ మరొక న్యూస్ చూస్తే సవాళ్లను అధిగమించి లక్ష్య సాధన. రాష్ట్ర ప్రజలకు నూతన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపు. ఆయనతో ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే జస్టిస్ ఆలోక్ అరాధే. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక కొత్త గవర్నర్గా బాధ్యతలు స్వీకరించినట్లు కూడా మనం చూడొచ్చు. హమాస్ అగ్రనేత హనియా హత్య. ఇరాన్లో క్షిపణి దాడితో అంతమొందించిన ఇజ్రాయెల్. రెండు దేశాల మధ్య మరింత పెరగనున్న ఉద్రిక్తత అని కూడా ఇక్కడ మనం ఈ న్యూస్లో చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న భారాస ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, కేటీఆర్, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, విజయుడు, సునీత లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, పల్లా రాజేశ్వరరెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ కె సంజయ్, కోవా లక్ష్మి, అనిల్ జాదవ్ అని కూడా వీళ్ళందరూ మీడియా పాయింట్ దగ్గర సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్టు చూడొచ్చు. పథకం రాలేదు కానీ అని ఇక్కడ ఒక న్యూస్ చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్లో బుధవారం భారత్కు పథకమేమీ రాలేదని కూడా ఒక న్యూస్ చూడొచ్చు. జరగండి పోలీస్ అన్న సైకిల్ వేసుకొచ్చి అని ఇక్కడ ఒక మరొక న్యూస్ చూస్తున్నాం. సో ఇక్కడ పోలీసులు సైకిల్ మీద వచ్చినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే 3 నెలల్లో క్రమబద్ధీకరణ. ఎల్ఆర్ఎస్ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. చిన్నారిపై అత్యాచారం, నిందితుడికి ఉరి సరి. వాగ్దానాలు నీటిపై రాతలైతే ప్రభుత్వాలను నమ్మేదెలా అని ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే మనం చూస్తున్నాం. ఇక అదేవిధంగా మరొక న్యూస్ చూసినట్లయితే కేరళలోని వయనాడ్ జిల్లా చురాల్మలలో కొండ చర్యలు విరిగి ధ్వంసమైన భవనాల శిథిలాలను తొలగిస్తున్న సైనికులు, సహాయ సిబ్బంది. సో ఇంకా కేరళ వయనాడ్లో ఇంకా కొండ చర్యలు విరిగి పడడంతో సో ఇక సహాయక చర్యలు చేపట్టినట్లు కూడా మనకు తెలుసు. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నట్లు కూడా ఈ న్యూస్లో మనం చూడొచ్చు. మరొక న్యూస్ చూసినట్లయితే మా వాళ్ళు ఏమయ్యారని ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ అయితే చూస్తున్నాము. మృత్యు దిబ్బలైన ఊళ్ళు అని కూడా మనం చూడొచ్చు. ఇంకా చాలామంది కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆరా తీస్తున్నట్లు కూడా ఈ న్యూస్లో చూసుకోవచ్చు. ఇక మరొక పేపర్లో చూసినట్లయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూస్తే ఇంజనీరింగ్ కాలేజీల్లో డిగ్రీ, బీసీఏ, బీబీఏ కోర్సులకు సర్కారు అనుమతి ఇచ్చినట్లు కూడా మనం చూడొచ్చు. మరొక న్యూస్ చూసినట్లయితే వెనక్కి వచ్చేయండి. వైసీపీ వేధింపులతో వెనక్కి వెళ్లిన పారిశ్రామికవేత్తలతో చర్చలకు నిర్ణయం. రాష్ట్రంలో పారిశ్రామిక పునరుత్తేజానికి 5 పాలసీలు, 4 కొత్త క్లస్టర్లు అని కూడా ఇక్కడ ఒక హెడ్లైన్ చూస్తున్నాం. సో మరో న్యూస్ చూసినట్లయితే 4 నెలలు 1.29 లక్షల కోట్లు ఓటాన్ అకౌంట్పై ఆర్డినెన్స్ జారీ అని కూడా ఇక్కడ మరొక న్యూస్ చూస్తున్నాం. 5 ఏళ్లు దాటితే కొత్త ఫాస్ట్ ట్యాగ్. ఇసుకలో ఎందుకు గందరగోళం అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ చూస్తున్నాం. తవ్వకం, రవాణా ఛార్జీలు ఎందుకు పెరిగాయనే దానిపై ఆరాలు తీస్తున్నట్లు కూడా మనం ఈ న్యూస్లో చూడొచ్చు. సో గనుల శాఖపై సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు. ఈ చిత్రంలో కొల్లు రవీంద్ర అధికారులు కూడా పాల్గొన్నట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్ మరో న్యూస్ చూసినట్లయితే గనుల వెంకటరెడ్డిపై వేట్, సస్పెన్షన్, కేసు నమోదుకు రంగం సిద్ధమైనట్లు కూడా తెలుసుకోవచ్చు. మరో న్యూస్ చూస్తే జీవిత వైద్య బీమాలపై జీఎస్టీ తొలగించండి. వాటిపై 18% అంటే జీవితంలోని అనిశ్చిత పరిస్థితులపై పన్ను వేయడం లాంటిది. నిర్మలా సీతారామన్కు నితిన్ గడ్కర్కి లేఖ రాసినట్లు కూడా మనం చూడొచ్చు. యూపీఎస్సీ చైర్పర్సన్గా ప్రీతి సుదన్ 1983 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అని కూడా తను నియామకం కాబోతున్నట్లు కూడా చూడొచ్చు. సో ఇక ప్రత్యక్ష రాజకీయాలకు ధర్మాన గుడ్ బై, ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా మనం చూడొచ్చు. సంజయ్ పొన్నవోలుకు హైకోర్టు నోటీసులు. దర్యాప్తులో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసుపై మాజీ సిఐడి చీఫ్, మాజీ అదనపు ఏజీ ప్రెస్ మీట్ నిర్వహించినట్లు కూడా మనం దాంట్లో చూడొచ్చు. శ్రీశైలానికి ప్లంజ్ పూల్ దెబ్బ.
భారీ గొయ్యితో డ్యాం పునాదులు గట్లకు ముప్పు ఉన్నట్లు కూడా మనం ఈ న్యూస్లో చూడొచ్చు. ఇక మరొక పేపర్ని చూసినట్లయితే సాక్షిలో ఉన్నటువంటి హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. ఇక సాక్షి పేపర్లో ఇదెక్కడి రోగం, ఆరోగ్యశ్రీ పథకాన్ని కనుమరుగు చేయడమే చంద్రబాబు లక్ష్యం, ఆసుపత్రులకు బకాయిలు చెల్లించుకున్న వైఎస్ జగన్ ప్రభుత్వంపై దుష్ప్రచారం అని కూడా ఒక హెడ్లైన్ని చూడొచ్చు. నెక్స్ట్, చంద్రబాబు రాజకీయ మాయా జూదం, శకుని రాజకీయాలకు మరోసారి తెర తీసిన చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుల కొనుగోలుకు కుట్ర చేస్తున్నారు అనే న్యూస్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. మరొక న్యూస్ చూసినట్లయితే నేడు హంద్రినివాకు నీటిని విడుదల. సో సెప్టెంబర్ 1 నుంచి పశుగణన, 100 రోజుల్లో 5 పారిశ్రామిక పాలసీలు. సో రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు అనువైన వాతావరణం కల్పించేలా 5 నూతన పారిశ్రామిక విధానాలను 100 రోజుల్లో తీసుకురాబోతున్నట్లు కూడా సీఎం వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్, విధులు లేకుండా జీతాలు ఇవ్వకుండా వాలంటీర్లపై కూటమి సర్కార్కు కక్ష సాధింపు అనే మరొక న్యూస్ కూడా మనం చూడొచ్చు. ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ని ఒకసారి చూద్దాం. కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ చూస్తున్నాం. ఇట్లా లొల్లి చేస్తే సభ్యత్వాలు రద్దు కావచ్చు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య. గతంలో లేచి నిలిచినందుకే వెంకటరెడ్డి సంపత్ సభ్యత్వాలు రద్దు చేశారని ఆయన ప్రస్తావించినట్టు కూడా ఈ న్యూస్లో మనం చూడొచ్చు. ఇక మరొక న్యూస్ చూసినట్లయితే సభలో గరం గరం, మేం సంపద సృష్టించాం, తలసరి ఆదాయం పెంచినామని ఇక్కడ కేటీఆర్ అంటున్నారు. ఉద్యోగాలకు రుణమాఫీ ఎందుకు చేయడం లేదని ప్రశ్న. సో మీ పాలన అద్భుతమైతే ఫస్ట్కే జీతాలు ఎందుకు ఇవ్వలేదని భట్టి విక్రమార్క కూడా అక్కడ వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. అబద్ధాలు చెప్పుట్ల కేటీఆర్ దిట్ట, బంగారు తెలంగాణ ఏడుందని ఇక్కడ సీతక్క ప్రశ్నించినట్లు కూడా ఈ న్యూస్లో మనం చూడొచ్చు. ఇక ఫ్యూచర్ సిటీగా ముచ్చర్ల మెట్రో వేస్తాం, గొప్ప నగరంగా మారుస్తామని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మరి వ్యాఖ్యానించినట్లు మనం చూడొచ్చు. నెక్స్ట్, 7 లక్షల కోట్లు ఎటుపోయినాయి, అప్పుల కింద తెచ్చిన సొమ్మంతా ఎక్కడ ఖర్చు పెట్టారని ఇక్కడ వివేక్ వెంకటస్వామి అసెంబ్లీలో క్వశ్చన్ చేసినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. రెవెన్యూ ఎక్సైజ్ శాఖల్లోనూ అక్రమాలు, సాఫ్ట్వేర్లలో మార్పులు చేసి అవకతవకలు జరిపినట్లు ఇక్కడ మనం ఒక న్యూస్ అయితే చూస్తున్నాము. కమర్షియల్ ట్యాక్స్ సహా 3 శాఖల చక్రం తిప్పిన మాజీ సీఎస్ సోమేష్ అని కూడా న్యూస్లో చూడొచ్చు. ఇన్సూరెన్స్ పై జీఎస్టీ ఎత్తేయండి, నిర్మలా సీతారామన్కు నితిన్ గడ్కరీ లేఖ. ఇక దోషికి ఉరిశిక్ష, చిన్నారిపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష అని కూడా మనం ఇక్కడ మరొక రంగారెడ్డి కోర్టు తీర్పును సమర్థించినట్లు హైకోర్టు ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో ఇక మరొక పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్స్ చూసినట్లయితే దిశలో ఉన్నటువంటి హెడ్లైన్స్ ఒకసారి చూస్తే ప్రీ క్వార్టర్స్కు పివి సింధు, లక్ష్య సేన్, ప్యారిస్ ఒలింపిక్స్లో పట్టు బిగించిన భారత షట్లర్లు కూడా ఇక్కడ మరో న్యూస్ చూడొచ్చు. ఔటర్ వరకు ఓఆర్ఆర్ లోపలున్న గ్రామ పంచాయతీలన్నీ రద్దు, సమీపంలోని మున్సిపాలిటీలో విలీనమని ఇక్కడ గ్రేటర్కి సంబంధించిన ఒక న్యూస్ని అయితే మనం చూస్తున్నాం. సో ఇవన్నీ ఇక ఈరోజు ఉన్నటువంటి పలు వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.